రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరాన్పై యుద్ధంలో అమెరికా ఒక రకంగా ఒక పాము దగ్గరకు వచ్చి పరమపద సోపాన పట్టణంలో పాముకి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో ఆ పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే నెల రోజులు దాటి దాదాపు 40 రోజులు కావస్తోంది. 38వ రోజు ఈరోజు. ఈ 38 రోజుల వైమానిక దాడి వల్ల ఇరాన్ని దెబ్బతీయలేకపోయింది. కాబట్టి అమెరికా ముందు ఈరోజు కేవలం రెండు ఆప్షన్స్ మిగిలినాయి. మొట్టమొదటిది తన యొక్క భూతల సైన్యాన్ని, తన ల్యాండ్ ఆర్మీని తీసుకుని ఇరాన్ పైన పూర్తిగా ఆక్రమణ చేయటం. రెండవది దౌత్యపరంగా కనీసం ప్రస్తుతానికి ఏదో రకంగా యుద్ధ విరమణ చేయించి చర్చల ప్రక్రియను ప్రారంభించటం. ఈ రెండిటి అసలు లక్ష్యం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధి దానిని తెరవటం. హార్ముజ్ జలసంధి ఇరాన్ ప్రస్తుతం తన గుప్పెట్లో పెట్టుకున్నది. వాహనాల రాకపోకల్ని, ముఖ్యంగా సరకు రవాణా, చమురు రవాణాకు సంబంధించిన వాహనాల రాకపోకల్ని పూర్తిగా నియంత్రిస్తున్నది. ఆ ఏరియా అంతా కూడా మైనింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. భారతదేశము, పాకిస్తాన్, ఇటువంటి చైనా, ఇటువంటి దేశాలకు చెందినటువంటి నౌకలకు రాకపోకలకి అనుమతి ఉంది, కానీ చాలా దేశాలకి అనుమతి లేదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి, సరకు రవాణా ఇబ్బంది వల్ల ఎరువుల లభ్యత పెరుగుతుంది, పర్యవసానంగా వ్యవసాయ ఉత్పాదనలు తగ్గుతాయి. చాలా దేశాల్లో తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తెరిపించలేకపోయినట్లయితే అమెరికా ఘోరంగా ఓడినట్లవుతుంది. కాబట్టి అమెరికా ముందున్నటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తెరిచేలా ఇరాన్ పైన ఒత్తిడి చేయాలంటే కేవలము రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఇన్వేజన్, భూతల మార్గం ద్వారా ఆక్రమణ చేయటం. ఇది చాలా సమస్యలతో కూడుకున్నది. ఎందుకంటే ఇటీవలే మనం చూసాం, ఒక F-15 విమానం కుప్పకూలిపోయింది. ఇరాన్ సైనికులు దాన్ని కుప్పకూల్చారు. కుప్పకూలిన తర్వాత ఇద్దరు పైలట్లు వాళ్ళని రక్షించడానికి, అందులో ఒకతను వెపన్ ఎక్స్పర్ట్, అతన్ని రక్షించడానికి అమెరికాకి 3 రోజులు పట్టింది. 3 రోజుల పాటు ప్రయత్నిస్తే తప్ప ఒక ఎజెక్ట్ అయినటువంటి పైలట్ని కాపాడలేని పరిస్థితి ఉంటే, ల్యాండ్ ఆర్మీ గనక వచ్చినట్టయితే ఇరాన్ యొక్క భౌగోళిక స్వరూపం కావచ్చును, ఉత్తరాన దక్షిణాన ఉన్నటువంటి సువిశాలమైనటువంటి పొడవైనటువంటి ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు, ఇరుకైనటువంటి కనుమలు, దానిలో ఇరాన్ గత 25 సంవత్సరాలుగా తయారు చేసినటువంటి సొరంగాలు, రకరకాల మైనింగ్ చేసేందుకు, స్నైపింగ్ చేసి దాడి చేసేందుకు చేసినటువంటి ఏర్పాట్లు, ఇవన్నీ కూడాను భూతల ఆర్మీ దాటుకుని తెహరాన్ వైపు వెళ్ళాలన్నట్లయితే చాలా సమయం పట్టొచ్చును. అదేవిధంగా పాకిస్తాన్ వైపు నుంచి దాడి చేయాలన్నట్టయితే 2 పెద్ద ఎడారుల్ని దాటవలసి ఉంటుంది. ఈ 2 ఎడారుల్ని దాటే లోపల ఇరాన్ ఏ రకమైన దాడి చేస్తుందన్నది ఈరోజు అమెరికాకి అంచనా లేదు. పర్యవసానంగా ల్యాండ్ అటాక్ గనక, ల్యాండ్ ఆర్మీ ఇన్వేజన్ గనక జరిగినట్లయితే మరొక 6 నెలల నుంచి 8 నెలలు లేదా 1 సంవత్సరం వరకు యుద్ధం గనక కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, అమెరికా యొక్క వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాజోహాల్ అంటారు, మొత్తానికి వీటి ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి అమెరికాకి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, వైమానిక దాడి ద్వారా ఏమీ సాధించలేము, సైన్యాన్ని పంపితే ఇబ్బంది. ఎందుకంటే వైమానిక దాడుల్ని ఇటీవలి కాలంలో F-15, F-35, బ్లాక్ హాక్స్, అదేవిధంగా C-30J హర్క్యులిస్ చాపర్స్, వీటన్నిటిని కూడా ఇరాన్ సఫలతాపూర్వకంగా కొట్టగలిగింది. అమెరికా అనుమానం ఏంటంటే ఇరాన్ దగ్గర ఆప్టికల్ రెడార్స్ లేకపోతే ఇన్ఫ్రారెడ్ హీట్ సిగ్నేచర్ రెడార్స్ ఉన్నాయన్నటువంటి అనుమానం ఉంది. ఇవి గనక ఉన్నట్లయితే ఇవన్నీ రష్యా నుంచి వచ్చి ఉంటాయని చెప్పి అమెరికా అంచనా వేస్తోంది. కాబట్టి గగనతలపు దాడుల్ని కొనసాగించటం వల్ల అదనపు లాభం లేదు. ల్యాండ్ ఆర్మీ వెళితే ఇరాన్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. ఈ స్థితిలో అమెరికా ఏం చేయాలి? కాబట్టి అమెరికా కొంత డిప్లొమాటిక్గా
దౌత్యపరమైనటువంటి చర్చలు కూడా ప్రారంభించింది. కానీ అవి పెద్దగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇరాన్ కూడాను విధిస్తున్నటువంటి షరతులు చాలా కఠినంగా ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తి లేదు, దానిపై నియంత్రణను వదిలే ప్రసక్తి లేదు. మాకు జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయాలి, యుద్ధం వల్ల మాకు కలిగినటువంటి ప్రాణ నష్టం, జన నష్టం, ఆస్తి నష్టం, కనీసం ఆస్తి నష్టం సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా శాశ్వతంగా మాపై దాడులు చేయమన్నటువంటి హామీ కావాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేస్తోంది. వీటికి అమెరికా ఏ మేరకు అంగీకరిస్తుంది? ఒకవేళ అంగీకరించినట్టయితే వాటిని పాటిస్తుందా? ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక చర్చల్లో అమెరికా చాలా విషయాలు ఒప్పుకుంది, కానీ చిట్ట చివరికి తాను చేసుకున్న ఒప్పందాలని తానే తుంగలో తొక్కి దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా నమ్మే పరిస్థితి లేదు. పాకిస్తాన్ కొంత మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేస్తున్నా అది పెద్ద ఫలితము కనిపించేటట్టుగా కనిపించటం లేదు. అందరి దృష్టి సోమవారము అమెరికాలో మనకి చీకటి అయితే అమెరికాలో తెల్లవారుతుంది కాబట్టి అక్కడ జాతిని ఉద్దేశించి ట్రంప్ ఏం ప్రసంగం చేస్తాడు, దీని పట్ల అందరి ఆసక్తి ఉంది. ట్రంప్ వాడుతున్నటువంటి పదజాలము కానీ, మతపరమైనటువంటి వ్యాఖ్యలు కానీ సభ్య సమాజము, ముఖ్యంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆమోదించేటటువంటి భాష కాదు. కొన్ని అసలు సభ్య సమాజం వాడనటువంటి బూతు పదాలని కూడా ఆయన ఇరాన్ పట్ల ఉపయోగించటము, ఈ సంధి నిజంగా దౌత్యపరమైనటువంటి ఒప్పందం ఏదైనా జరుగుతుందా అన్న విషయంలో సందేహాలు వచ్చేలా చేస్తోంది. మొత్తం మీద 38-39 రోజుల తరువాత కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమీ సాధించలేకపోయారు. డొనాల్డ్ ట్రంప్ సోమవారం చేసే ప్రసంగం ఎప్పట్లాగానే స్టాక్ మార్కెట్లో కాస్త ఊపు తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నమా, లేకపోతే ఖచ్చితమైనటువంటి దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా ఇరాన్కి అమెరికాకి సమ్మతమైనటువంటి ఒప్పందం ఏదన్నా, కొన్ని గ్యారంటీలతో కూడిన ఒప్పందం ఏదన్నా జరుగుతుందా? అది జరగకపోయినట్లయితే ఇదంతా కూడా ఒక వృధా ప్రయాసగా మిగులుతుందా? సైన్యము ఇరాన్లో గనక ప్రవేశిస్తే ఆ పరిణామాలను అమెరికా తట్టుకోగలదా? ఈ నేపథ్యంలో సోమవారం భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి ప్రసంగం పట్ల సర్వత్రా అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.